హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే టాపిక్ చాలా ముఖ్యమైనది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బుల గురించి. సో ఈ డబ్బులను ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మనకు పిఎం కిసాన్ 23వ విడత డబ్బులను ఈ జూన్ నెలలోనే విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు రావాలంటే కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. మొదటిగా రైతు పేరు భూమి రికార్డుల్లో సరిగ్గా ఉండాలి. రెండోది ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. చాలామందికి డబ్బులు ఆగిపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఈకేవీసీ పూర్తి చేయకపోతే ఇన్స్టాల్మెంటు రాదు. మూడోది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింకే ఉండాలి. నాలుగోది బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అకౌంటు ఇన్యాక్టివ్గా ఉంటే డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇంకా బెనిఫిషరీ లిస్టులో పేరు తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే డబ్బులు వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది ఏ తేదీని విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకా డేట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ముందు విడతల ప్రకారం చూసుకుంటే మనకి జూన్ 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కానీ నిజంగా డేటు కన్ఫర్మ్ చేయాలంటే కేవలం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైటు లేదా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే చూడాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బులు వస్తాయని రూమర్స్ వస్తుంటాయి, కానీ నిజమైన సమాచారం మాత్రం ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే తెలుస్తుంది. సో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పక్కాగా డేట్ ఫిక్స్ చేస్తుంది. అప్పుడు వెంటనే మీకు ఇన్ఫర్మేషను మళ్ళీ తెలియజేస్తాను. కాబట్టి రైతులందరూ తమ ఈకేవీసీ బ్యాంకు డీటెయిల్స్ ఆధార్ లింకింగు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా డబ్బులు డిలే అవుతాయి లేదా ఆగిపోతాయి. మొత్తానికి చెప్పాలంటే పిఎం కిసాన్ 23వ విడత డబ్బులు త్వరలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.